ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపచేత ఈ వారమంతా మనకు సహాయకుడిగా ఉండి తన రెక్కల చాటున మనలను మన కుటుంబాలను భద్రపరిచి ప్రతి సమయంలో, ప్రతి కష్టంలో, ప్రతి వేదనకరమైన పరిస్థితిలో నేనున్నానని ధైర్యపరుస్తూ మరి ఒక వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. అనేక దినములు, అనేక వారములు, అనేక నెలలు, అనేక సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అనేక అవకాశాలు మరలా మనకి ఇస్తున్నారు. ఎందుకంటే మనల్ని ఇక్కడి నుండి అక్కడి వరకు తీసుకువెళ్ళాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే మనల్ని ఇంతగా ప్రేమిస్తూ, మనల్ని ఇంతగా వెంటాడుతూ, ఇంతగా మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. అందువల్ల ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాను అనుకోకండి, ఒంటరిగా ఉన్నాను అనుకోకండి, భయముతో ఉన్నాను, దిగులుతో ఉన్నాను, నాకు ఇక కన్నీరే అనుకోకండి. ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అందుకే మరలా నిన్ను దర్శిస్తూ మరలా నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి పరిస్థితులను పట్టించుకునక మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుని వైపు చూడండి, ఆయన కొరకు జీవించండి. ఆయనే కడ వరకు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా మీరు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నేను ఆశిస్తున్నది ఒక్కటే, అగ్ని లాంటి శ్రమలో కూడా దేవుని తోడు తీసుకొని మీరు ముందుకు సాగాలని, ప్రతి పరిస్థితిని దాటాలని మీ కొరకు ప్రార్థించి దేవునికి అప్పగించుకుంటున్నాను. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి సమస్యలో ఉన్న మన ఆత్మీయ కుటుంబములందరి కొరకు ప్రార్థించేద్దాం. దేవుని కృపను, దేవుని సహాయాన్ని పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ డిప్రెషన్ తట్టుకోలేక, మీ జీవితంలో ఉన్న కృంగుదలను బట్టి, మీ భయాలను బట్టి, మీరు మొయ్యలేని భారాలను బట్టి, మీ వ్యాధిని బట్టి మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, నేను ఎప్పుడు ముగించేస్తాను, నా జీవితము త్వరలోనే ముగిసిపోతుందేమో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను, వీటి ద్వారా నా ఆయుష్కాలము తగ్గిపోతుంది, నేను ఇంకెక్కువ సంవత్సరాలు బ్రతకనేమో, నా బిడ్డల పరిస్థితి ఎట్లా ఉంటుందో, నా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఇవన్నీ నేను నెరవేర్చగలుగుతానో లేదో, మధ్యలోని వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని కలవరపుడుతున్న మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నా వలన మీకు దీర్ఘాయువు కలుగుతుంది, మీరు జీవించే సంవత్సరములు అధికము చేసేది నేనే, భయపడకండి అని. అవును కదా, మన జీవ మరణములు ప్రభు చేతిలో ఉన్నాయి. ఆయన వల్ల మాత్రమే మనం జీవించగలుగుతున్నాం. మన చివరి దినము కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన బ్రతుకు అంటే మనం బ్రతుకుతాం, ఆయన తిరిగి నా దగ్గరకు వచ్చేయండి తిరిగి వెళ్ళిపోతాం. కాబట్టి మీరు ఏ డిప్రెషన్లో ఉన్నా, ఏ టెన్షన్లో ఉన్నా, ఏ బెంగ, ఏ భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా, ఏ భారాలు మొయ్యలేక ఇక నేను చెయ్యలేను అనుకుంటున్నారో, ఈ వ్యాధి మరణకరమైందేమోనని భయపడుతున్నారో, ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఆయన మీకు దీర్ఘాయువు దయచేయబోతున్నాడు. సాధారణంగా మనుషులు సుఖంగా బ్రతకాలి, సంతోషంగా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకాలి అని ఎంతో ప్రయాసపడతాడు. అయితే బ్రతకడానికి ఇవే సరిపోతూ ఉన్నాయా అంటే, మంచి ఆహారం తీసుకుంటున్న వారు, ఎన్నో మందులు వాడుతున్న వారు కూడా అకాలంగానే మరణిస్తూ ఉన్నారు చాలామంది. అవును, వారు ఏదో లేక, ఏదో చెయ్యక మరణించడం లేదు. బ్రతకాలి అంటే దేవుని వల్ల మాత్రమే. ఆయన బ్రతకమంటేనే. మన జీవ మరణములు ప్రభు వశంలో మాత్రమే ఉన్నాయి. ఆయన వల్లనే మనకు దీర్ఘాయువు. అందువల్ల నేను సరైన మెడిసిన్ వాడటం లేదు కాబట్టి నాకు ఆరోగ్యం లేదు, నేను సరైన ఆహారం తీసుకోవడం లేదు కాబట్టి నేను బలంగా లేను, నాకు సరైన సదుపాయాలు లేక, ధనము లేక ఈ విధంగా ఉంది నా జీవితం అని ఎప్పుడు కూడా అనుకోవద్దు.
నీ జీవితం ప్రభు చేతుల్లో ఉంది. నీ దీర్ఘాయువు ప్రభు చేతుల్లో ఉంది. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం వ్రాయబడి ఉంది, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, మీరు బ్రతకాలి సంతోషంగా, మీరు దీర్ఘాయువు పొందాలి అనుకుంటే కీడు విడిచి మేలు వెతకండి అని. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే మనం ఏదైతే అనుకుంటున్నామో బ్రతకాలని, ఆయన తోడుగా ఉండి మన ప్రతి సమస్యను కూడా విడిపించి మనం బ్రతికిస్తాడు. ఆయన వల్లనే మనకి దీర్ఘాయువు. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షజరు అనే రాజును గురించి రాయబడి ఉంది. బెల్షజరు యొక్క తండ్రి అయిన నెబుకద్నెజరు దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి దూరంగా ఉండి తన ఇష్టానుసారంగా జీవించడం వల్ల అతను అడవి గాడిదల మీద నివసించుచు పశువుల గడ్డి మేస్తూ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అదంతా చూచిన బెల్షజరు కూడా దేవునికి దూరంగానే జీవిస్తున్నాడు. తన మనసును అణుచుకోలేక తనను తాను హెచ్చించుకుంటూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో అతనికి ఒక చేవ్రాత కనబడింది. అది చూసినప్పుడు అతను ఎంతో బలహీనుడైపోతాడు. ఆ వ్రాత అర్థం తెలియక దానియేలును పిలిపించినప్పుడు దానియేలు దాని అర్థాన్ని చెప్తూ మాట్లాడుతున్నాడు. నీ తండ్రి యొక్క పడిన స్థితిని నువ్వు చూసి కూడా నీవు అదే మార్గంలో వెళ్ళావు. దేవునిని విసర్జించావు, నీ ఇష్టానుసారంగా జీవించావు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయన నువ్వు ఘనపరచలేదు. అందుకే ఆయన దగ్గర నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసింది. ఈ వాక్య భావం ఏంటంటే, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించానని, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడతీవి అని, ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడునని అని దానియేలు దాని అర్థాన్ని రాజుకు వివరించాడు. మరి ఆ వ్రాత దేవుని దగ్గర నుండి వచ్చిన ఆ రాత్రి అతను మరణించడం జరుగుతుంది. ఆ రాజు బ్రతకడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎంతో సమృద్ధినిచ్చాడు, తనకు కావలసినవన్నీ అనుగ్రహించాడు, ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు. ఇకనైనా మారతాడేమో, ఇకనైనా తనకు అన్ని అనుగ్రహించిన నన్ను దృష్టిస్తాడేమో, ఇకనైనా సృష్టికర్త వైపు చూస్తాడేమో అని దేవుడు బెల్షజరుకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. నీకు ఇచ్చిన అవకాశాలన్నీ కంప్లీట్ అయిపోయాయి, కృపకాలం అయిపోయింది, నీకు ఇచ్చిన సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి, అందుకే నీ జీవితం ముగించబడిందని అతని క్రియలను బట్టి అతనికి ప్రతిఫలం వచ్చింది. అవును, దేవుడిచ్చిన సంవత్సరాలు, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరచుకుంటే దేవుడు మనకు కూడా అనేక సంవత్సరాలు అనుగ్రహిస్తున్నాడు, అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మన ప్రాణము, మన సకల మార్గములు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుని ఇప్పటికైనా ఘనపరుస్తామేమో అని దేవుడు మన కొరకు కూడా ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా పాపం విడిచిపెడతారేమో, ఇకనైనా పరిశుద్ధంగా జీవిస్తారేమో, వారి ఆయుష్కాలను పొడిగిందామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు మరణకరమైన వ్యాధిలో ఉన్నా, భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, నీ పరిస్థితులను బట్టి ఇక మరణమే నీకు అనిపిస్తూ ఉన్నా భయపడొద్దు. నీ సకల మార్గములు ఏ దేవుని చేతిలో ఉన్నాయో, నీ ప్రాణం ఏ దేవుని చేతిలో ఉందో ఆయనకు లొంగిపోయి ఉదయాన, తండ్రి ఇంతవరకు నా ఇష్టానుసరిగా జీవించాను, ఇంతవరకు నా దినములు లెక్కించుకోలేకపోయినాయా, ఇంతవరకు నీకు ఇష్టం లేని జీవితమే జీవించాను తండ్రి. ఇదిగో తండ్రి, రోజు నీ చేతులకు నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, నన్ను బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఈరోజు మనందరం కూడా దేవునికి సమర్పించుకుందామా? ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును,
విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడయుండి అయ్యా, మేము అర్హులం కాకపోయినా మీకు వ్యతిరేకంగా మేము జీవిస్తూ ఉన్నా మరలా మరొక వారాన్ని మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మీరిచ్చిన దినాలు లెక్కించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. బలం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, ఇంకెన్నో సంవత్సరాలు ఉన్నాయి కదా అని నైనా నీవు ఇచ్చిన సంవత్సరాలు వ్యర్థపరచుకోకూడదు తండ్రి. ఇకనైనా నీ కొరకు జీవించడానికి మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈరోజు వాగ్దానం చేశారు, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగునని. అవును తండ్రి, మా ప్రాణము, మా సకల మార్గములు, మా దీర్ఘాయువు, మా జీవితము అంతా మీ చేతిలో ఉంది. నీవు బ్రతుకు అంటే బ్రతకగలుగుతాం. నా దగ్గరకు వచ్చేయంటే మీ దగ్గరకు వచ్చేలా. అయితే ఈరోజు నీకు మొరపెట్టుకుంటున్నాం, నీ కొరకు బ్రతకడానికి కొన్ని సంవత్సరాలు మాకు దయచేయండి. మా ఆత్మీయ కుటుంబంలో ఎవరో మరణకరమైన పరిస్థితిలో ఉన్నారో ఇంకా కొంత ఆయుష్కాలం పొడిగించండి తండ్రి. నీ కృపను బట్టి మాత్రమే నీ కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి, నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి, నీ కొరకు నీతిగా బ్రతకడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వండి అయ్యా. నిత్య నరకాగ్ని తప్పించుకొని గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు జీవించే సంవత్సరములు మీరు అధికం చేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వ్యాధితో మంచంపై మరణశేపి ఉన్నారో నజరేయుని యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక. ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారో విడుదల కలుగునుగా యేసు నామములో. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల కలుగునుగా యేసు నామములో. కోర్టు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగునుగా యేసు నామములో. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల కలుగునుగా యేసు నామములో. వివాహ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకు విడుదల కలుగునుగా యేసు నామములో. గర్భఫలం లేదని నలిగిపోతున్న బిడ్డలకు విడుదల కలుగునుగా యేసు నామములో. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. స్వంత గృహాలైన బిడ్డలకు కృపచేత స్వంత గృహాలు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటూ వారిని ప్రత్యేకంగా నీకు అప్పగిస్తున్నా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి, చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరణ పాశంలో ఉండి, మరణ బంధకాల్లో ఉండి, ఇప్పుడు మరణిస్తాను కూడా నాకే తెలియదు, నా చివరి గడి ఎప్పుడో తెలియదు, మరణం ఎప్పుడో తెలియదు అన్నట్లుగా కంగారు పడుతున్నారా? పూర్తిగా దేవునికి అప్పగించుకొని మీ జీవితాన్ని, మీ ఆయుష్కాలను పొడిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా ఆమెన్ చెప్పండి. ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానం తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.